వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. తొలి ఏకాదశి పేర్ల పిండి తయారు చేయు విధానం చాలామంది చాలా విధాలుగా చేస్తారు. బియ్యం వేయించి బియ్యంతో చేస్తారు, కొంతమంది సాయి శనగపప్పుతో చేస్తారు, కొంతమంది జొన్నలతో చేస్తారు. నేను జొన్నలతో చేశాను. మొదట జొన్నలు తీసుకొచ్చి బాగా చేసి శుభ్రం చేసి కడిగి దాన్ని ముందర పొయ్యి మీద నీళ్లు పెట్టి బాగా మసలినాక ఈ జొన్నలు దానిలో వేసి ఒక పొంగు ఇచ్చి తర్వాత దాన్ని స్టైనర్లో వడపోసి దాన్ని ఒక క్లాత్ మీద ఎండపోసి ఎండిన తర్వాత దాన్ని పొయ్యి మీద ఇది కుక్కర్ పెట్టి కుక్కర్లో ఇవి వేసి కుక్కర్ మూత వెనక్కి తిప్పి పెట్టాను. అవి పేలాలుగా వచ్చేసినాయి. బాగా పేలాలు తెల్లగా బాగా వచ్చేసినాయి. కుక్కర్ మూత వెనక్కి తిప్పి విజిల్ తీసేసి కుక్కర్ పెట్టి కుక్కర్ మూత వెనక్కి తిప్పి పెట్టాలండి. పెట్టి తర్వాత అవి పేలాలుగా బాగా వచ్చేసినాయి. తర్వాత ఎండి కొబ్బరి తురుముకోవాలా. తురివిన ఎండి కొబ్బరి, తురివిన బెల్లము, తర్వాత దంచుకున్న యాలక్కాయలు ఇవి మొత్తం వేసి దానిలో మిక్సీ పట్టించాలా. ఈ పేలాలు ఇవి ఎండి కొబ్బరి, బెల్లం అన్నీ మిక్సీ గిన్నెలో వేసి మొదట పేలాలు వేయాలా. పేలాలు వేసి మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించినాక ఈ తురుము పెట్టుకున్నాము కొబ్బరి, యాలక్కాయలు, బెల్లం అవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ బాగా మిక్సీ తురుము పెట్టుకోవాలి. ఇవి అంటే ఇష్టం అంట విష్ణుమూర్తికి. ఈరోజు తొలి ఏకాదశి రోజు ఆయన నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత 3 నెలలకి లేస్తాడు ఆయన. 4 నెలలకి చాతుర్మాసం ఎప్పుడు దాకా కార్తీక మాసం, మళ్ళీ చిలుక ఏకాదశి రోజు నిద్ర లేస్తాడు. ఈ 4 నెలలు మనల్ని రక్షించడానికి ఆయన దూతలను పెడతాడంట. ఈ 4 నెలలు వ్రతాలు పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఆ దూతలు విష్ణు దూతలు చెప్తారంట విష్ణుమూర్తికి వీళ్ళు బాగా చేశారని. అప్పుడు ఆయన చిలుక ఏకాదశి రోజు నిద్రలేసి మనల్ని ఈ పూజలు చేసిన వాళ్ళని ఆయన ఇస్తాడంట అండి వరాలు. అందుకని ఈ 4 నెలలు బాగా చాతుర్మాస వ్రతం చేస్తారు. తర్వాత దీంట్లో మిక్సీ పట్టించినాక ఎండి కొబ్బరి, తురివిన ఎండి కొబ్బరి, తురివిన బెల్లం అన్నీ వేసి మళ్ళీ మిక్సీలో యాలక్కాయలు అన్నీ వేసి మిక్సీ ఒక తిప్పి గిన్నెలో పోసుకొని మంచి గాజు సీసా కడిగి దాంట్లో పెట్టుకొని మన నైవేద్యానికి ఒక గిన్నెలో తీసుకొని నైవేద్యం పెట్టాలా విష్ణుమూర్తికి. ఆయనకి భలే ఇష్టం అండి ఇది పేలాలంటే చాలా ఇష్టం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. అందరికీ ఏకాదశి విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను.